తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 10 ప్రశ్నలను సిద్ధం చేశారు. మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించడంపై సభ్యుల అభిప్రాయాలు సేకరించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు, తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్న ఉన్నతీకరణ, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, వాణిజ్య పనుల శాఖల అవకతవకలపై సభ్యులు ప్రశ్నించనున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా సముదాయం, ఎన్ఐటి ఉద్యోగులుగా గుర్తింపు, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపు పైన ప్రశ్నలు సంధించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందరికీ మనవి, ప్రశ్నోత్తరాల సమయము 10 నుంచి 11 గంటల వరకు 1 గంట మాత్రమే ఉన్నందువలన ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఈరోజు చర్చించవలసిన అంశాలు చాలా ఉన్నందువలన సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. సభ్యులు ఉపన్యాసాలు చేయకుండా ప్రశ్నలు మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాను. మంత్రులకు కూడా విజ్ఞప్తి, సభ్యులు అడిగిన ప్రశ్నకు పరిమితమై జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇది సర్వశ్రీ మక్కన్ సింగ్ క్వశ్చన్ నంబర్ 228. పాఠశాల మరియు కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీ గురించి శ్రీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఏకు సంబంధించి అవునండి, బికు సంబంధించి లేదండి, సికి సంబంధించి లేదండి, అదేవిధంగా డి సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ఈకి సంబంధించి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. గౌరవ అధ్యక్ష, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకునేది ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణో, మరి గతంలో అనేక పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని దీనిలో అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటికి వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపనీయకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు. దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్, తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో, వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు
ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సుల విషయంలో ప్రధానంగా కాలేజీలలో వారి యొక్క బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓన్లీ థింగ్ ఇది కాలువలు డిజైన్ మార్చాలి. కాలువలు తవ్వినప్పుడు ఏదైతే 152 మీటర్లు మన కాలువలు తవ్వినాం సార్. ఆ 152 మీటర్ లెవెల్కి తవ్విన కాలువలు ఇవాళ మనం 148 మీటర్ లెవెల్కు దాన్ని రీడిజైన్ చేయాలి. చేసి ఆ నీటిని ఏదైతుందో మరి జైపూర్ వాగు ద్వారా సుందీల ఎగువకు నీరు చేర్చే అవకాశం ఉన్నది. సుందీల ఎగువకు నీరు చేర్చినట్టయితే ఒక లిఫ్ట్తోనే మీకు ఎల్లంపల్లికి నీరు వస్తుంది. ఒక లిఫ్ట్తోనే ఎప్పుడైతే మీకు ఒక లిఫ్ట్తో మీకు ఎల్లంపల్లికి నీరు వచ్చినట్టయితే మీకు ఎల్లంపల్లికి వెళ్ళి మీకు మిడిమారేర కానీ ఎల్ఎండే కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, కుండపోచం సాగర్ కానివ్వండి, మీకు గంధమల్ల కూడా మెటీరియల్ అవుతుంది. మరి మీకు గంధమల్ల రిజర్వాయర్ మెటీరియల్ కావాలి అని చెప్పేదంటే వీళ్ళ మేడిగడ్డను దాన్ని పునరుద్ధరించడంతో పాటుగా మీరు ప్రతిగా ఏదైతుందో తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడం అనేది ప్రధాన అంశం అని చెప్పక తప్పదంటుంది. మరి తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టినట్టయితే మన బ్యారేజ్కి ఒక 4-5 వేలు 5-6 వేల కోట్లు అవుతుంది, కాలువలకు 3-4 వేల కోట్లు అవుతుంది. మీకు అంత కలిపి 10,000 కోట్ల లోపల ఏదైతున్నదో తుమ్మడిహట్టి వద్ద నుండి ఒక్క లిఫ్ట్తో ఏదైతుందో ఎల్లంపల్లి నీరు సమకూర్చినటువంటి అవకాశం ఉంది. దయచేసి వల్ల మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, నూతన అధ్యాయం ఆరంభమైంది. గతంలో వాళ్ళు మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ ఏ ఆలోచనతో నిర్మాణం తలపెట్టో తెలియదు, కానీ ఫలితం మాత్రం ఏదైతుందో మనం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాం. మనం అక్కడ ఫలితం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాము. ఇవాళ తుమ్మడిహట్టి వద్ద నుండి ఏదైతుందో ఇవాళ రాష్ట్రాన్ని మనం ఏదైతుందో ఆశించిన మేరకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ తెలంగాణ రీజన్ ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో నీటి సదుపాయం పొందే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పంటున్నాను. వాళ్ళు ఒక విధంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఈ తప్పుడు ఆలోచనతో అసలు ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడటానికి కారణమే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడటానికి కారణమే మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. ఇవాళ నేను మీ ద్వారా కోరేది, గౌరవ చైర్మన్ గారి ద్వారా మీరు కోరేది ఏంటంటే, మీరు ఈ గంధమల్ల రిజర్వాయర్ అనే అంశం మనకు ఫలితం ఇవ్వాలి అంటే మల్లన్న సాగర్ నీరు రావాలి. మల్లన్న సాగర్ నీరు రావాలి అని చెప్పంటే ఎల్లంపల్లి నీరు సమకూర్చబడాలి. ఎల్లంపల్లిలో నీరు సమకూర్చబడాలని చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణం తలపెట్టుకోవడమే. మీరు దయచేసి ఈ బడ్జెట్లో ఏదైతుందో ఒక 5,000 కోట్లన్న తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు చేసుకుంటే సంవత్సర కాలంలో చెప్తున్నా సార్ నేను, సంవత్సర కాలంలో మనం ఏ వర్షాకాలంలో ఉన్నామో మళ్ళీ రాబోయే వర్షాకాలం నాటికి ఏదైతుందో మీరు తుమ్మడిహట్టి నుండి ఎల్లంపల్లికి కేవలం ఒక్క లిఫ్ట్ ద్వారా నీటిని సమకూర్చుకొని ఎల్లంపల్లి నుండి ఏదైతే మొత్తం తెలంగాణ ఎగువ ప్రాంతం హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సమకూర్పుతో పాటుగా వీళ్ళ పారిశ్రామిక అవసరాలకు నీటిని సమకూర్చుకోవడంతో పాటుగా అన్ని విధాలు కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యామలం చేసుకునే అవకాశం వీళ్ళ మన తుమ్మడిహట్టితో మాత్రమే ఉండదని చెప్పక తప్పదంటున్నాను. దయచేసి గౌరవ మంత్రి గారు వాళ్ళు వచ్చిన సందర్భం కాబట్టి ఏదైతుందో వాళ్ళు మీరు ఈ గంధమల్ల రిజర్వాయర్ను మెటీరియలైజ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మల్లన్న సాగర్ నీటిని సమకూర్చుకోవాలి. ఇవాళ మనం మల్లన్న సాగర్ నీరు వచ్చే అవకాశం లేదండి. కాబట్టి ఏది ఇస్తుందో మల్లన్న సాగర్ నీరు రావాలంటే ఎల్లంపల్లిని నీటిని సమకూర్చుకోవాలి. ఎల్లంపల్లి నీరు సమకూర్చుకోవాలంటే తుమ్మడిహట్టి మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మనకు ఏకైక మార్గంగా నేను మీకు సూచన చేస్తున్నా అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దయచేసి మీరు బడ్జెట్ రెవెన్యూ శాఖ మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఏదైతుందో ఈ గోదావరి నది జలాలపై ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ గోదావరి నది జలాల సద్వినియోగానికి కావాల్సిన తుమ్మడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు కనీసం ఒక 5,000 కోట్లైనా రేపు మీరు బడ్జెట్లో ప్రతిపాదించినట్టయితే మన బ్యారేజీ నిర్మాణం సత్వరమే తలపెట్టవచ్చు, కాలువ నిర్మాణం తలపెట్టవచ్చు. రాబోయే వర్షాకాలం నాటికి ఏదైతే నీరు సమకూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు దీన్ని పరిశీలించాలని చెప్పని కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు ఇంకో ఇద్దరు ఉన్నారు, తీర్మాన్ మల్లన్న గారు మీరు కూడా, కానీ మంత్రి గారు ఒకటేసారి చెప్పండి. సార్ ధన్యవాదాలు సార్. మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం.
కాలువల నీరు కావాల్సినప్పుడు ఆ నీరు పంట చేలకు చేరకపోవటం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి వలన ఏమి ఉపయోగం కూడా లేకుండా కేవలం ప్రచార ఆర్భాటాల కోసం మున్సిపల్ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు, రైతులు లేని చోట కూడా రైతు భరోసా కేంద్రాలు కట్టి డబ్బులు దుర్వినియోగం చేశారు. రైతులకి సకాలంలో డబ్బులు చెల్లించినట్లయితే రైతులు ఆనందంగా ఉండేవాళ్ళు. రైతులు ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తే రైతు భరోసా కేంద్రాల్లో తేమ శాతం 1 చూపిస్తే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్తే అధిక శాతం తేమ చూపించడం, ఏ రైస్ మిల్లర్కి ఎలా చేశారనేది కూడా వివరాలు లేకపోవడంతో ఆ రైస్ మిల్లర్కి ఈ ట్రక్స్ ద్వారా ధాన్యం తీసుకెళ్ళినప్పుడు రైస్ మిల్లర్ ధాన్యం తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ధాన్యం తెగ నమ్ముకొని వచ్చే పరిస్థితి. మద్దతు ధర ఒకటైతే రైస్ మిల్లరు ఆ డబ్బులు కాదు, మద్దతు ధర ఇవ్వము, ఇంకొక 200 తేమ శాతం ఎక్కువ ఉంది అని అంటే ఆ డబ్బులు రైస్ మిల్లర్కి రైతు చెల్లించి ఆ ధాన్యం అక్కడిచ్చి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా మరి సుమారుగా 1600 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. మళ్ళీ పంటకి పెట్టుబడి పెట్టాలి అంటే ఈ పంట డబ్బులు వస్తేనే రైతు పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి లేదు. బ్యాంకర్స్ కూడా ఈరోజు ధాన్యం ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి క్రాప్ లోన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. గ్యారంటీ పెడితేనే బ్యాంక్ లోన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు విత్తనాలు నాటిన దగ్గర నుంచి కూడా అదేవిధంగా మరి ధాన్యం అమ్ముకునే వరకు కూడా అన్ని కష్టాలే. మరి ధాన్యం కొనుగోలు విషయానికి వచ్చేసరికి గతంలో రైతులు చాలా